హాయ్! వెల్కమ్ టు ద తారక్ వైబ్స్. మనం 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న 'డ్రాగన్' మూవీపై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. అదేంటంటే, ఈ స్టోరీ ఒక రియల్ లైఫ్ మాఫియా డాన్ జావోయ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ జావోయ్ అనే వ్యక్తి చైనీస్ మాఫియా అండర్ వరల్డ్‌లో ఒక పెద్ద పేరు. 1960-70లలో కోల్కతా, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇతని ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల వ్యాపారం, పోర్ట్ సిటీల మధ్య కంట్రోల్ ఇవన్నీ జావోయ్ సిండికేట్ చేయించినవి. అప్పట్లో ఇతన్ని డ్రాగన్ ఆఫ్ ఈస్ట్గా పిలిచేవారు. అయితే జావోయ్ చిన్నప్పటి నుంచి చాలా పేదరికంలో పెరిగాడు. కానీ ఒక యువకుడిగా గ్యాంగ్లో చేరి క్రమంగా తనదైన ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత పెద్ద పెద్ద మాఫియా డాన్లను ఓడించి మోసం చేసి చివరికి టాప్కు చేరుకున్నాడు. అయితే ఇక్కడే వస్తుంది అసలు కనెక్షన్. ప్రశాంత్ నీల్ ఇదే స్టోరీని ఒక సినిమాటిక్ వేలో మార్చి జూనియర్ ఎన్టీఆర్కి చెప్పి ఒప్పించినట్టు తెలుస్తుంది. అయితే డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఒక చిన్న గ్యాంగ్ సభ్యుడి నుంచి ఒక పెద్ద మాఫియా కింగ్లా ఎలా ఎదిగాడు అనే స్టోరీని మనకి చూపించబోతున్నట్లు తెలుస్తుంది. 1960ల కాలంలో కలకత్తా, అండర్ వరల్డ్ గ్యాంగ్ వార్స్, పోలీస్ పొలిటికల్ కనెక్షన్స్ ఇవన్నీ సినిమాలో మేజర్ హైలైట్గా ఉండబోతున్నాయని టాక్ నడుస్తుంది. అయితే ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, డ్రాగన్లో ఎన్టీఆర్ ఒక సాధారణ గ్యాంగ్ సభ్యుడిగా ఎంట్రీ ఇస్తాడు. తర్వాత స్టెప్ బై స్టెప్ అన్ని గ్యాంగులను జయించి చివరిగా డ్రాగన్ అవతారం ఇస్తాడు. అయితే ప్రశాంత్ నీల్ మార్క్లో మాస్ డైలాగులు, హెవీ ఎలివేషన్స్ ఇవన్నీ థియేటర్లో గూస్ బంప్స్ తెప్పిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మూవీ June 25, 2026లో రిలీజ్ కాబోతుంది. కేజీఎఫ్ సలార్ను మించి విజువల్ గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నట్టు ట్రేడ్ సర్కిల్స్లో న్యూస్. ఇప్పటికే ఫ్యాన్స్ ఇది ఎన్టీఆర్ కెరియర్లో ది బెస్ట్ అవుతుందని నమ్ముతున్నారు. నిజానికి ఇది అఫీషియల్ స్టోరీ కాదు. జావోయ్ జీవితాన్ని బేస్ చేసుకుని డ్రాగన్ సినిమా కనుక వస్తే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ధమాకా అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పక రాయండి. కుదిరితే ఒక లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోతున్నారు. మీరు చేసే ప్రతి లైక్ నా వీడియో మరింత మందికి చేరువవడానికి అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ జై హింద్, జై ఎన్టీఆర్.